పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు కన్నీటి నివాళుల మధ్య తుది వీడ్కోలు పలుకుతున్నారు. కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన 2 ప్రాణాలు కోల్పోయారు. ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కాగా మరొకరు నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ రావు ఐటీ ఉద్యోగి. దీంతో విశాఖ కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం వారికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళగా చివరికి అది విషాదయాత్రగా ముగిసింది. అక్కడ ఎక్కడ చూసినా కూడా అందాలు చూసి ఆ వారం రోజుల పాటు ఎంజాయ్ చేద్దామని 3 దంపతులు కలిపి స్నేహితులందరూ కలిసి వెళ్ళడం, చివరికి వాళ్ళు తిరిగి వస్తానన్న ఆ యొక్క తేదీ కూడా విషాదంతో రావడం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ప్రత్యక్షంగా కళ్ళారా చూసి ఇప్పటికీ కూడా ఆ భయానక దృశ్యాల్ని వారి కళ్ళల్లో ఉన్నాయి. అవి చెప్తూనే కూడా వాళ్ళ కంటతడి పెడుతూ కూడా చెప్తున్నారు. జేఎస్ చంద్రమౌళి బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి ఈ ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందారు. అయితే ఆ కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు చంద్రమౌళి స్నేహితులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఎట్లా గడిచింది, అదేవిధంగా ఈ యొక్క విషాద ఛాయలు వారిని ఇప్పటికీ కూడా వెంటాడుతున్నాయని చెప్పి మనతో వారు చెప్తూ కూడా బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నారు, వారం రోజుల పాటు ఎంజాయ్ చేయాలి, చంద్రమౌళి గారు కూడా మొత్తం లీడ్ చేశారని చెప్తున్నారు. చివరికి ఈ ఘటన జరగడాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇది ఒక దురదృష్టకరమైన బాధాకరమైన సంఘటన అండి. సరదాగా వెళ్ళేలో అందరూ సరదాగా వస్తామనుకున్నాండి. వెళ్ళినప్పుడు ఆయనకి 18వ తారీఖు బయలుదేరు. ఆ రోజు ఆయన పుట్టినరోజు కూడా. అందరం గ్రీటింగ్స్ చెప్తే అయిపోయి మనం టూర్ అయిపోయినాక లాస్ట్ డే బర్త్డే కూడా స్పెండ్ చేద్దాం, పార్టీ ఇస్తామని కూడా ఆయన అన్నారండి. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆయనే ప్లాన్ చేసి ఆయనే లీడ్ చేశారండి. ఇలాగా 6 వెళ్ళాం, 6 సరదాగా వస్తాం అనుకున్నాం. ఇలాగా ఆయనతో 5 ఇలా రావడం అనేది. ఆ రోజు ఆ యొక్క ఘటన మీరు నేరుగా దాడి చూసారండి? అంటే వారు రావడం, మాట్లాడడం, మీకేమైనా అడగడం? మమ్మల్ని ఏం అడగలేదండి. ఎందుకంటే మాకన్నా అది పెద్ద ఆ ప్లేస్ ఏంటంటే ఒక పెద్ద గ్రౌండ్లా ఉంది, గోల్ఫ్ క్రవర్స్ లాగా ఉందన్నమాట. ఆ వెనుక వైపు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, పైన్ ట్రీస్. ఆ చెట్లలో నుంచి వాళ్ళు వచ్చినట్టు ఉన్నారండి. మేము ముందు 2-3 గన్ షాట్స్ విని ఎవరో ఏదో బర్డ్స్నే లేకపోతే పేలుస్తున్నారేమో అనుకున్నాం. మళ్ళీ కాసేపట్లో ఒక 3-4 గన్ షాట్స్ వినబడి ఆడవాళ్ళ ఏడుపులు వినబడ్డాయి. ఆ గ్రౌండ్ వైపు చూసేసరికి అక్కడ 2 మనుషులు పడిపోయి పక్కన ఆడవాళ్ళు అరుస్తున్నట్టుగా వినబడ్డాయి. ఏదో అయింది అన్నది మాకు. ఎందుకు మేము దూరంలో టాయిలెట్ దగ్గర ఉన్నాం. మేము అక్కడ ఉండవలసిన వాళ్ళం టాయిలెట్కి వెళ్దామని అందరం ఇలా దిగి టాయిలెట్స్కి వచ్చేసాం సార్. అది కొద్దిగా దూరంలో ఉండటం. సో అది చూసి వెంటనే ఏదో జరుగుతుంటే ఉగ్రదాడి జరుగుతుంది అర్థమైంది. అక్కడ మనిషి నిలబడి కాల్చడం నాకు కనబడుతుంది. సో పదండి మనకి పారిపోదంటే ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. అంత చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఒక దగ్గర ఫెన్సింగ్ కింద కొద్దిగా దారి ఉంది. ఆ ఫెన్సింగ్ కింద దారిలోంచి మేము కిందకి దూరిపోయి నేను మాతో వచ్చిన వాళ్ళు ఇంకా వేరే అక్కడ దగ్గర ఉన్న 5-10 మంది ఫ్యామిలీస్, మౌలి గారు కూడా ఫెన్సింగ్లోంచి కిందకి దూరి బయటకు వచ్చేసి అక్కడ చిన్న వాగు ఉంది. ఆ వాగు దాటి అవతల మళ్ళీ కొండబాలు చెట్లు ఉన్నాయి. ఆ కొండబాలు దగ్గర చెట్లు దగ్గర ఇలా పరిగెత్తున్నాం. సో నేను కొద్దిగా ముందు పరిగెత్తాను. 10 నిమిషాలు కూడా ఉండదు, మాకు 5 నిమిషాలు ఉండదు. 5 నిమిషాల్లో వాళ్ళు అక్కడికి ఇలా మేము వెళ్ళి కొద్దిగా గుట్టుగా ఒక్కొక్క చెట్టు చాటుకి వెళ్ళి వెళ్తున్నాము. నేను వెనక్కి వీళ్ళందరూ ఎక్కడున్నారని నేను వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళు ఆడవాళ్ళు 2 ఒక చెట్టు చాటుని కనబడ్డారు. మౌలి గారు కనబడలేదు కానీ వీళ్ళకి అతి దగ్గరలో నా టెర్రరిస్ట్ గన్ను పట్టుకుని నిలబడినట్టు కనబడ్డాడు. చూసి ఆ 3-4 షాట్స్ ఆయన ఫైర్ చేయడం కనబడింది. టెర్రరిస్ట్ మీరు చూడగానే వాళ్ళ టెర్రరిస్టులు అని కానీ ఏమైనా మీరు అటువంటి అనుమానం కలిగిందా మీకు? అంటే వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళ తలక దుస్తులు కానీ ఎట్లా ఉన్నాయి? వాళ్ళ వేషధారణ ఒక పొడవుగా నల్ల ఆలివ్ గ్రీన్ అంగీలా ఉందండి. క్రిందనేమో ఈ మిలిటరీ డ్రెస్ లాగా కనబడిందండి. తలకి క్లాత్ చుట్టుకుని ఉన్నదండి. సో గన్ చేతిలో ఉంది. వాడు అలా పేలుస్తున్నాడంటే వాళ్ళు ఇంకా టెర్రరిస్ట్ అని అర్థమైపోయిందండి. వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ ఏమైనా? మాతో అసలు మాట్లాడే సమయం అవకాశం లేదండి. మేము పారిపోయాం కాబట్టి మా దగ్గరికి రాలేదు. మాట్లాడితే మమ్మల్ని చంపేసి ఉండేవాడు మగవాళ్ళని. అంటే మీకు చంద్రమౌళి గారికి ఎంత డిస్టెన్స్ అండి? నాకు ఒక 100 మీటర్ల దూరంలో ఉండి ఉంటాను. నేను ఒక చెట్టు చాటును ఉన్నాను.
వారికి దగ్గరలో నా భార్య ఒక 20 అడుగుల దూరంలో నా భార్య ఇంకొక శశికుమార్ గారు ఉన్నారు. 20 మీరు ఆ స్పాట్కి వెళ్ళక ముందు చంద్రమౌళి గారితో మాట్లాడడం ఆయన మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందా? ఆయన అంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఏ స్పాట్కి అండి? మీరు ఇప్పుడు ప్లాన్ గా ఏదైతే ఆ టూరిస్ట్ స్పాట్కి వెళ్తున్నారు అంటే మనం ఈ విధంగా ఎంజాయ్ చేయాలి, మనం ఎట్లా ఉండాలి అని, ఎందుకంటే ఆయన యాక్టివ్ పార్ట్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా దారి అంతా మీదకి ఒక 1.5 కిలోమీటర్స్ కొండ అండి. ఆ వెళ్ళే దారి అంతా కూడా రాళ్ళు తేయి నా వాగు, ఆ వాగులోంచి గుర్రాల మీద వెళ్ళాలి. వెళ్తుండగా సగం దూరంలో వీళ్ళు ఆడవాళ్ళు ఏంటంటే అస్సలు దారి బాగులేదు, వెళ్ళలేకపోతున్నాం, ఆగిపోదాం అని అన్నారు. అంటే మౌలి గారు ఏమన్నారు, మనం ఇంత దూరం వచ్చాము, ఎంజాయ్ చేయడానికి వచ్చాం, కొద్ది ఒక 10 నిమిషాలు అయితే వెళ్తుంది, పదండి వెళ్దాము. ఆయనే మమ్మల్ని ఎంకరేజ్ చేశారండి. సో ఆడవాళ్ళు వద్దన్నా కూడా సో ధైర్యం చేసి మీద